హాయ్ అండి, నేను మీ నాగేశ్వర ఆంటీని మాట్లాడుతున్నాను. ఈరోజు మా కజిన్స్ ములక్కాయలు తెచ్చిచ్చారు నాకు. ఈ చక్కగా ఆర్గానిక్ అండి, వేస్ట్ కాకుండా నేను 15 రోజులు ఎలా జాగ్రత్త చేస్తానో చూపిస్తున్నాను. ఇది పెద్దవి కాబట్టి ఇట్లా కట్ చేసేసి మనుషులకి అన్నిట్లో కన్నా అత్యాశ అనేది చాలా ప్రమాదం అండి. అత్యాశతోటి పోయి నాకు తెలిసిన వాళ్ళు హ్యాపీగా ఉండే ఫ్యామిలీలు అల్లకల్లెలమే పుట్టకి చెట్టుకి అయిపోయారు. అన్ని దానాల్లో కన్నా ఎన్ని డబ్బులైనా ఇవ్వండి, ఒక్కసారి ఇవ్వకపోతే మనం ఇన్నిసార్లు ఇచ్చినా కూడా ఈ కింద అవుతాము. అదే ఇంటికి వచ్చిన వాళ్ళు పట్టెడు అన్నం, పచ్చడితోనైనా మజ్జిగతోనైనా అన్నం పెట్టండి, కడుపు నిండి చాలు అంటారు. ఇది చెప్పాలనిపించి చెప్తున్నాను. చూడండి ఎన్ని ఉన్నాయో ములక్కాయలు. దీనికి టిష్యూ పేపర్లు కనుక లేకపోతే మామూలు పేపర్ అన్నా పెట్టుకోవచ్చమ్మా. ఇట్లాంటి బాక్సు ఇట్లానే బాక్స్ ఉండాల్సిన అవసరంలా స్టీల్ బాక్స్ అయినా పోయింది. నేను ఈ కంటైనర్లు యూఎస్ఏ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను, బాగా యూజ్ అవుతున్నాయి నాకు. ఇట్లా చిన్నగా కట్ చేసుకొని ములక్కాయ వేపుడు చేసుకోవచ్చు, ములక్కాయ పులుసు పెట్టుకోవచ్చు, పప్పుచారులో వేసుకోవచ్చు, ములక్కాయ శనగపప్పు కూర వేయచ్చు. ఈ ములక్కాయతో చాలా చేయొచ్చు. నేను పచ్చడి కూడా పెడతాను, పిల్లలకి కావాలన్నప్పుడు పోస్ట్ చేసేటప్పుడు పెడతాను, పెట్టినప్పుడు మీకు చూపిస్తాను. మనకి ఎక్కువగా ఉంటే పక్కనాళ్ళకి ఇవ్వండి అమ్మ. కాదు మేము జాగ్రత్తగా వాడుకుంటాము, మన ఇంట్లో మన పిల్లలకి ఇష్టము అంటే కనుక చక్కగా ఇలా జాగ్రత్తగా ఇట్లా పెట్టుకోవచ్చు. టిష్యూ పేపర్ వేసి మనుషులకి ఎందుకన్నా అత్యాశ. ఏ ఏ బట్టలు కట్టుకుంటే సరిపోవు, ఏ వెహికల్ మీద పోతే పోవు, అనవసరంగా అత్యాశకు పోయి నాకు బాగా క్లోజ్గా తెలిసిన ఫ్యామిలీ చాలా చక్కగా హ్యాపీగా ఉండేవాళ్ళు అత్యాశకు పోయి జనాలను మోసం చేసి వాళ్ళు ఈరోజు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు, పుట్టకి చెట్టుకి అయిపోయారు. ఎంత బాధాకరమైన విషయము. నన్ను అక్క అని పిలిచేవాడు, అక్క టీ పెట్టు అనేవాడు. ఈరోజు జైల్లో ఉన్నాడు. ఎందుకో అది నైట్ నుంచి నిద్ర పట్టట్లేదు. సరే నేను ఏం వీడియో చేయాలా అంటే మాకు తెలిసిన వాళ్ళు మా కజిన్ ములక్కాయలు తెచ్చిచ్చారు. సరే చేస్తా, అది చెప్తాము. అందుకని పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అత్యాశ పోవద్దు. ఎదురాళ్ళు కొనుక్కున్నారని అది కావాలి ఇది కావాలని పోవద్దు. ఉన్న దాంట్లో జాగ్రత్తగా ఉందాం. ఏమైంది కడుపు నిండా తింటున్నాము, హాయిగా ఉంటున్నాము. దానికోసం పాకులాడి అనవసరపు ఆడంబరాలు పోయి మనం బాధపడి ఎదుటాళ్ళ దగ్గర మోసం చేసి వాళ్ళని కాజేసిన డబ్బులు వాళ్ళు ఎంతో కష్టపడితేనే కదా రూపాయి వాళ్ళకి వచ్చేది. అవన్నీ చేసి ఏంటోళ్ళండి పాపం. ఈరోజు పాపం అనకూడదు, ఎందుకంటే చాలామందిని మోసం చేశారు. పెద్ద వాళ్ళని చిన్న వాళ్ళు రోజువారీ పని చేసుకునే వాళ్ళు చీటీలు వేసి కట్టిన వాళ్ళని వాళ్ళందరూ దాదాపు 600 మందికి మోసం చేశారు. అది దాదాపు మన సీఎం దాకా కూడా వెళ్ళింది. నా నోటితో పేరు చెప్పటం ఎందుకని చెప్పట్లేదు. అందుకని మనం అత్యాశకు పోవద్దండి. చక్కగా ఇంటికి వచ్చిన వాళ్ళకి మనీ రిలేషన్ లేకుండా చక్కగా కడుపు నిండి అన్నం పెడతాం. ఆకలి ఉన్న వాళ్ళ మట్టికి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకన్నా దయచేసి పెట్టండి. దానివల్ల మనకు పోయేది ఏం లేదు. మీ చేతుల్లో ఏం లేకపోయినా ఒక కాయైనా ఏదో ఒకటి, ఒక గ్లాసు మంచినీళ్ళ ఇస్తే పుణ్యము పురుషార్థం మనకి. ఇట్లా జనాలను అయితే మోసం చేయొద్దు. ఇట్లా జాగ్రత్త చేసుకోవాలమ్మా.
ములక్కాయ పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను పార్సిల్ వేయట్లేదు, అందుకని ఇప్పుడు చేయను. తర్వాత పిల్లలు ఎప్పుడు పార్సిల్ కావాలంటే అప్పుడు కొంచెం ముదిరే ములక్కాయలతోటి చేయొచ్చు. ఇట్లా మరీ లేతగా ఉన్నాయి, కొంచెం వగరగాను రుచి ఉండవు, కొంచెం చేదు వస్తాయి. కాబట్టి వేయాలా లేదా ఇలా టిష్యూ పేపర్ పెట్టి ఇలా పెడితే ఖచ్చితంగా ఈజీగా నిలవంటాయండి ఫ్రిడ్జ్లో. ఇది మట్టి నేను గ్యారెంటీగా చెప్తున్నాను. ఇది కనుక నచ్చితే ములక్కాయలు ఎలా జాగ్రత్త చేసుకోవాలి, ఎట్లా స్టోర్ చేసుకోవాలన్నది చెప్పాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, మీ నాగేశ్వర ఆంటీ.